హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వర్షాకాలంలో వేడి వేడి ఏమైనా చేయాలి తినాలి అనిపిస్తే ఇలా ఒకసారి ఎగ్ ముంత మసాలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్ అన్న వేసుకోవచ్చు లేదా ఫ్రై ఎగ్ అన్న వేసుకోవచ్చు. దీనికోసం మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, బొరుగులు టమాటాలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. బొరుగుల్ని కొంచెం దూరగా అలా ఫ్రై చేసుకోవాలండి, బాగుంటుంది అనమాట. అదేవిధంగా దీంట్లోకి కొంచెం 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని వీటిని కూడా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దూరగా ఫ్రై అయ్యే టైంలో కొంచెం ఆయిల్ పోసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఆయిల్ పోసి వీటిని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి మళ్ళీ మనం దేంట్లో ముందే మసాలా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్నాక అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేయాలి. దీంట్లో కొంచెం మనము పసుపు, కొంచెం రుచికి సరిపడా ఉప్పును వేసి ఎగ్స్ని నార్మల్గా మనం ఎలా పొడి పొడిగా ఫ్రై చేసుకుంటామో అవి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కూడా బొరుగులు అదేవిధంగా పల్లీలతో పాటు దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఆంధ్రాలో అయితే చాలా ఫేమస్ అండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవి ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ పూట స్నాక్స్కి. సో ఇందులోకి వచ్చేసి మనము ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి మిక్స్ చేసేసుకుందాము. ఇక్కడ పసుపు వేసుకోమండి, అవసరం లేదు. ఇక్కడ చాలా స్పైసీగా ఉంటుంది. ఒకవేళ మీకు స్పైసీనెస్ తక్కువ కావాలి అనుకుంటే మాత్రం కారం తక్కువ వేసేసుకోండి. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. స్ట్రీట్ స్టైల్లో లాగా కూడా ఉంటుంది. మన దగ్గర ముంత ఉంటే సరిపోతుంది, బట్ మన దగ్గర లేదు కాబట్టి ఈ విధంగా ట్రై చేసాము. ఈ విధంగా సర్వ్ చేసుకొని తినేసేయడమే. ఎగ్స్ అయితే ఉన్నాయండి, తింటుండే వావ్ అనిపించింది. మీరు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. పుల్లగా తీయగా ఉండదండి, కారంగా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Thank you, Andy.